హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామివారి దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ నాకు స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ జెండా ఎగరవేసే కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. నాతో పాటు చాలామంది భక్తులు ముందుగానే వచ్చి గుడి లోపల గుడి బయట కూడా ఎదురు చూస్తూ ఉంటారు అండి. ఈ గుడి పైకంట ఎక్కి జెండా ఎగరడం చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ గుడికి అయితే 7 సార్లు అయితే రావడం జరిగిందండి. మనం పూరి జగన్నాథ ఆలయం చుట్టూ చాలా పురాతనమైన మందిరాలు ఉంటాయి. వాటిని అన్నిటిని ఒకేసారి దర్శనం చేసుకోవాలంటే కష్టం అండి. వచ్చిన ప్రతిసారి కొన్ని మందిరాలు, అలాగే ఇక్కడ అతి పురాతనమైన ఘాట్లు కూడా ఉన్నాయండి. నేను వచ్చిన ప్రతిసారి కొన్ని దేవాలయాలకైతే వెళ్తున్నాను. అలాగే ఈరోజు నేను నరేంద్ర జలాశయం దగ్గరకైతే మీకు చూపించబోతున్నాను అండి. అయితే నరేంద్ర జలాశయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్న ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, అక్కడ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో నాతో పాటు మీరు కూడా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఒడిశా రాష్ట్రంలోని పూరిలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయం హిందువులకు పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి అండి. ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా, అంతు చిక్కని రహస్యాలతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా, అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ శ్రీకృష్ణుడు జగన్నాథుడుగా, ఆయన సోదరుడు బలభద్రుడుగా మరియు సోదరి సుభద్రాదేవిని రథం మీద ఊరేగింపు చేస్తారు అండి. లక్షల్లో రథయాత్రకు భక్తులు వస్తారు. ఈ దేవాలయం అంతు చిక్కని రహస్యాలు, అద్భుతాలు చాలా ఉన్నాయి అండి. పూరి జగన్నాథుని చుట్టూ దాదాపుగా 40కు పైగానే చిన్న పెద్ద పురాతనమైన మందిరాలు, అలాగే పురాతనమైన ఘాట్లు కూడా చాలా ఉన్నాయి అండి. ఫ్రెండ్స్, ఒడిశాలోని పూరిలో ఉన్న ఒక చారిత్రాత్మకమైన మరియు పవిత్రమైన జలాశయం దగ్గరికి రావడం జరిగిందండి. అలాగే పూరిలో చాలా జలాశయాలు ఉన్నాయి, కానీ ఈరోజు నేను పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలో ఉన్న నరేంద్ర జలాశయం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన చారిత్రాత్మకమైన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని క్రీస్తు శక 15వ శతాబ్దంలో సూర్యవంశానికి చెందిన అప్పటి పూరి రాజు గజపతి కపిలేంద్ర దేవుని సోదరుడు అయిన నరేంద్రదేవ్ ఈ జలాశయాన్ని నిర్మించాడు అండి. ఇది ఒడిశాలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటి. ఇది పూరి జగన్నాథ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ జలాశయం మధ్యలో ఒక చిన్న దీపం ఉంటుందండి. దానిపై చందన మండపం అనే చిన్న ఆలయం ఉన్నది. ఇది వంతెన ద్వారా దక్షిణ ఒడ్డుకు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ జలాశయం జగన్నాథుని ప్రసిద్ధ చందన యాత్రకు వేదికగా నిలుస్తుందండి. అందుకే దీన్ని చందన పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్నానం ఆచరించడానికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు అండి. వైశాఖ మాసంలో జరిగే ఈ పండుగ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను అందంగా అలంకరించి పడవను అందంగా తయారు చేసి విహారింపజేస్తారు అండి. ఈ వేదికను చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ వేదికను చపాకేలా అని పిలుస్తారు అండి. ఈ జలాశయం చుట్టూ 16 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులు పవిత్ర స్నానాలు చేస్తారు అండి. ఈ ప్రాంతం పూరిలో సందర్శించే భక్తులకు మరియు పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఒడిశాలోని పూరిలో ఉన్న నరేంద్ర జలాశయం పుష్కరిణి చాలా చారిత్రాత్మకమైనది అండి. ఒడిశాలోని అతిపెద్ద చెరువు. ఈ చెరువుకు చుట్టుపక్కల 16 ఘాట్లు తవ్వించి మొదట ఘాటుకు నరేంద్ర చాకడ అని పిలుస్తారు అండి. మిగిలిన 14 ఘాట్లకు నరేంద్రదేవుని 14 మంది కుమారుల పేర్లు పెట్టారు. జగన్నాథుని ఆలయంలో జరిగే ప్రసిద్ధ చందన యాత్ర 21 రోజుల పాటు సాగే ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ చెరువు దగ్గరే జరుగుతుందండి. ఈ సమయంలో జగన్నాథుని ప్రతిరూపమైన మదన మోహనుడు రూపంలో ఈ చెరువులోని మండపానికి తీసుకొస్తారు అండి. పడవల్లో ఊరేగింపు అయితే చాలా బాగుంటుంది. ఇంత అద్భుతమైన స్వామివారి యొక్క ఊరేగింపు చూడడానికైతే కొన్ని లక్షల మంది అయితే వస్తూ ఉంటారు అండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు పూరి వెళ్ళినప్పుడు తప్పకుండా నరేంద్ర జలాశయం దగ్గరకు వచ్చి స్నానం ఆచరించండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, పూరిలో ఉన్న నరేంద్ర జలాశయం దగ్గర ఉన్న దేవాలయానికి మనం వెళ్ళాలి అంటే ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటలకు లేదా 9 గంటల వరకు అనుమతి ఉంటుందండి. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, ఫ్రీగానే దర్శనం ఉంటుంది. ఇది జగన్నాథుని ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. పూరి రైల్వే స్టేషన్కి అయితే 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూరి బస్టాండు రైల్వే స్టేషన్ నుండి లోకల్ ఆటోలు, రిక్షాలు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి అండి. మీరు పూరి వెళ్ళినప్పుడు తప్పకుండా పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయంతో పాటు నరేంద్ర జలాశయం దగ్గరికి అయితే రాయండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, పూరిలో ఉన్న అన్ని ఘాట్లను అలాగే పురాతనమైన మందిరాలు అన్నీ ఒకసారి చూడాలంటే కష్టం అండి. మనం పూరి వచ్చినప్పుడల్లా కొన్ని దేవాలయాలు అలాగే కొన్ని ఘాట్లు చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం వీటినన్నింటినీ చూడడానికి అలాగే లోకల్ ఆటోలు కూడా ఉంటాయి అండి. వాళ్ళు కూడా కొన్ని మాత్రమే చూపిస్తారు. ఫ్రెండ్స్, నేను నరేంద్ర ఘాట్ జలాశయం తర్వాత దానికి దగ్గరలో ఉన్న మార్కండేయ సరోవరానికి అయితే రావడం జరిగిందండి. మనకి లోకల్ ఆటోలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్తారు. పురాణాల ప్రకారం మార్కండేయ మహర్షి ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి అండి. ఇది 17వ శతాబ్దంలో పురాతనమైన ఆలయం. ఈ ఆలయం వద్ద పెద్ద నంది విగ్రహాలు మరియు తెల్లని శిఖరం దీని ప్రత్యేకత అండి. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉండే పంచతీర్థాలలో ఇది కూడా ఒకటి. జగన్నాథునికి సంబంధించిన ఉత్సవాలు, చందనయాత్ర వంటివి ఈ కొనలలో కూడా బాగా అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుగుతాయి అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.